నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధాని. 25 ఏళ్ల పాటు మహిళలే పరిపాలించారు. 25 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి బాధ్యతలు ఈయన చేపట్టబోతున్నారు. బేగం ఖలీదా జియా కుమారుడు. ఆవిడ 2 దఫాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆవిడ 2వ దఫా ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో 2001-6 మధ్య విపరీతమైన అవినీతి ఆరోపణలు తారిక్ రహమాన్ మీద ఉండేవి. ఆయన హవా భవన్ అని ఒక భవనంలో ఆయన కార్యకలాపాలు అంటే ఎవరైనా సరే అక్కడ వచ్చి ముడుపులు సమర్పించుకోవాలి. కాంట్రాక్టులకైనా లేకపోతే మరొకటైనా సిఫార్సులైనా రికమెండేషన్లైనా ఏదైనా పైసలతోనే పన్నెడిచేది ఆయన వల్ల. విపరీతమైన కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయి. సరే, 2004లో అప్పటి విపక్ష నేత షేక్ హసీనా మీద జరిగిన గ్రెనేడ్ దాడిలో ఈయన మీద కేసు నమోదైంది. ఇది కాక ఈయన మీద 84 అవినీతి కేసులు, 84 రకాల అవినీతి క్రిమినల్ కేసులు. 2007లో ఫక్రుద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక మద్దతుతో కూడిన ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈయన మీద ఆ ఛార్జెస్ అన్ని ఫ్రేమ్ అయినాయి. మనీ లాండరింగ్ కూడా, సింగపూర్కి అక్రమంగా నిధులు తరలించారని, ఇలా రకరకాల ఆరోపణల మీద హీ వాజ్ అరెస్టెడ్. జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత అంటే దానికి యావజ్జీవం పడింది, ఆల్మోస్ట్ పడిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత ఆయన మీద దాడులు చేశారట జైల్లోనే. సో వెన్నెముకకి తీవ్రమైన గాయం తగిలింది కాబట్టి ఆయన మెరుగైన చికిత్స కోసం రిక్వెస్ట్ ప్లేస్ చేసుకుంటే రిలీజ్ చేశారు. లండన్ వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయిన ఆయన 2008లో లండన్ వెళ్ళిన ఆయన మళ్ళీ మొన్నే రావటం, చాలా స్పష్టంగా అనమాట మొన్నే ఆయన రావటం. అది కూడా వారి మాతృమూర్తి మరణం చోటు చేసుకుంది, ఖలీదా జియా. సరే, ఈయన ప్రధానమంత్రి పదవి చేపట్టడం చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆవిడ వెళ్ళిపోయారు. అదే సమయంలో షేక్ హసీనా ఎగ్జైల్లో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. ఎన్నికలు జరిగాయి. మొహమ్మద్ యూనస్ అని ఒక వెన్నెముక లేని వ్యక్తి ఆధ్వర్యంలో అప్పటిదాకా తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. హీ వాజ్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్, అంతే. ఆయన ఏం ప్రధానమంత్రి ఏం కాదు, నడిచింది. సరే, ఆయనకి అమెరికా లాబీలు, ఆయనకు దొంగ పిహెచ్డీలు సబ్మిట్ చేసి, వాళ్ళు రాసినవి వీళ్ళు రాసినవి సబ్మిట్ చేసి డాక్టరేట్ తెచ్చుకోవటం, మైక్రో ఫైనాన్స్లో అతను ఒక అపర సంస్కర్త అనే పేరు తెచ్చుకోవటం మనం చూసాం. ఇక్కడ ఒకళ్ళొకళ్ళు పోగొట్టుకొని బిరుదులు ఇచ్చేసుకునే సంప్రదాయం ఇక్కడ కూడా ఉంది. అలాంటిది ఏంటంటే ఆయన కొంచెం అంతర్జాతీయ స్థాయిలో మరి క్లింటన్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన వ్యవహారం అంతా కూడా ఆయనకు కలిసి వచ్చింది. తర్వాత నోబెల్ బహుమతి. ఆ తర్వాత ఏంటంటే ఆయన ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన ఆర్థికవేత్త అనే రూపంలో పరిచయం అయ్యాడు. మరి ఏమైంది? మరి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలింది? సరే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు తారిక్ రహమాన్ ఈయన్ని అప్పట్లో బంగ్లాదేశ్లో ఉన్న అమెరికా రాయబారి డార్క్ ప్రిన్స్ అని అభివర్ణించారనమాట. డార్క్ ప్రిన్స్ అనే పేరు ఎందుకు ఈయనకి వచ్చిందంటే ఇలాగే తెరమాటున చీకట్లోనూ వ్యవహారాలు చేయడం అనమాట. రాజ్యాన్ని, రాచరికాన్ని, లేదా వారి తల్లి ఆవిడ అప్పుడు ప్రధానమంత్రి కాబట్టి ఆమె పవర్ని అడ్డం పెట్టుకొని చేసేవాడిని డార్క్ ప్రిన్స్ అని. విపక్షాలు కూడా ఆయన అలాగే పిలిచి. అలాంటి డార్క్ ప్రిన్స్ ఇవాళ అమెరికా సపోర్ట్ తోటి ఆయన బంగ్లాదేశ్ ప్రధాని కాబోతున్నాడు అంటే అయ్యాడు. సో మరి ఆయన ప్రమాణ స్వీకారానికి మన ప్రధానమంత్రి కూడా వెళ్ళొచ్చు, నరేంద్ర మోడీ కూడా వెళ్ళొచ్చు. ఏదైతేనే అమెరికా తలుచుకుంటే రాజ్యాలు కూల్చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజ్యాధినేతల్ని జంజీ పేరుతోటి ఇంకా రకరకాల రేపొద్దు ఇంకోటి వస్తుంది, ఇంకో పేరుతోటి వాళ్ళని అస్థిరపాలు చేసి దేశం విడిచి పారిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. శ్రీలంక చూసాం, నేపాల్ చూసాం, బంగ్లాదేశ్ చూసాం, రేపు ఇంకో కొన్ని దేశాలు కూడా చూడొచ్చు భారతదేశాన్ని చుట్టుముట్టి. ఇదంతా చైనా గమనిస్తూనే ఉంటుంది. బీజింగ్ నుంచి బైనాక్యులర్స్ పెట్టుకుని జిన్జిపింగ్ చూస్తూనే ఉంటాడు ఏం జరుగుతుంది. చైనా ఎప్పుడు కూడా నేరుగా 1960s తర్వాత నేరుగా యుద్ధాల్లోకి దిగల. వాళ్ళు చేస్తున్నది ట్రేడ్ వార్ మాత్రమే, వాణిజ్యపరమైన యుద్ధం మాత్రమే. విపరీతంగా వాళ్ళ ఉత్పత్తులను డంప్ చేసి స్థానిక మార్కెట్లని, దేశీయ మార్కెట్లని, వివిధ చుట్టుముట్టిన దేశాల్లో వాటిని చతికిలపడేలా చేసి కంప్లీట్గా ఆ మార్కెట్లు దివాళా తీసేలా చేసి వారి మీద ఆర్థిక పరంగా ఒక విజయం సాధిస్తుంది. ఇదేంటంటే ఎక్కడా కూడా కత్తి పెట్టి ఒక నెత్తురు చుక్క జారేలా ఇవన్నీ జరగవు. కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాతనే మనం ఎంత నష్టపోయామో తెలుస్తుంది. వేరే అమెరికా అలా కాదు. నువ్వు మా దగ్గర ఆయుధాలు కొంటావా, లేకపోతే మా విమానాలు కొంటావా, సోర్స్ కోడ్స్ మా దగ్గర పెట్టుకుంటావు. విమానాలు కొని మనం ఓన్లీ దసరా దీపావళికి పెట్టుకునే, సంక్రాంతికి పెట్టుకునే బొమ్మల మాదిరి మనం దాపెట్టుకోవాలి. అవసరమైన సమయంలో అవి పనిచేయవు. వాళ్ళతో రకమైన దౌర్జన్యం, ఒక దారుణం. సో ఈ రెండిటి మధ్యలో ఇవాళ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిక్ రహమాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరికి ఈల్డ్ అవుతాడు? ఆయనకి ఇంకో 3వ అప్లికేషన్ కూడా ఉంది. పాకిస్తాన్ని సపోర్ట్ చేసే జమాతే ఇస్లామీ
వాళ్ళ దరిద్రానికి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మోర్ దాన్ 150 సీట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 299 వాళ్ళకి 68 వచ్చాయి. ఇతనికి 209 వచ్చినాయి ఇలా పార్టీకి, నేషనలిస్ట్ బంగ్లాదేశ్ పార్టీకి. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళు దౌర్జన్యాలకు దిగుతారు. వాళ్ళ దౌర్జన్యాలకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ ఉంది. అదే అమెరికా బంగ్లాదేశ్కి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఎలాగైనా ఇవ్వగలరు. 2 చోట్ల ఆయుధాలు అమ్ముతారు, 2 చోట్ల టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు. అమెరికా ఉద్దేశం ఏంటి, మనకు కావాల్సిన ఏమన్నా వెపనరీ కావాలంటే అవి మనకి ఇస్తారు. F-35 ఇప్పుడు మన మీద రుద్ది సోర్స్ కోడ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇలా ఆసియా ఖండంలో ఉన్న అన్ని దేశాలకి వాళ్ళు ఆయుధాలు అమ్ముతారు, ఆర్థిక సహాయం చేస్తారు, మనకి తప్పించి మిగిలిన దేశాలకి. ఎందుకంటే బంగ్లాదేశ్కి అయితే తక్షణ ఆర్థిక సహాయం దొరుకుతుంది, ఎందుకంటే లీస్ట్ డెవలప్డ్ నేషన్ కేటగిరీలో అదొక్కటే ఉంది కాబట్టి. ఆర్థిక సహాయంతో వాళ్ళు కూడా పాకిస్తాన్ని ప్రేరణగా తీసుకొని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కార్యక్రమానికి దిగితే అది మనకి పెద్ద థ్రెట్ కాబోతోంది. ఈ డార్క్ ప్రిన్స్ నమ్మదగిన వ్యక్తి కాదు, నమ్మదగిన రాజకీయ నాయకుడు కాదు అనేది చాలా స్పష్టంగా తెలిసిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి, అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి. రెండోది, అమెరికా చేసే ఈ సపోర్ట్, ఈ మద్దతు ఉంది కదా, ఈ మద్దతు బంగ్లాదేశ్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? పాకిస్తాన్కి వ్యతిరేకంగా అమెరికా సపోర్ట్ చేస్తుందా, లేకపోతే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఇద్దరిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి సపోర్ట్ ఇస్తుందా? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆపరేషన్ సింధూర్కి ముందర ఒక 1 వీక్ ముందర ఆయన ఒక ప్రకటన చేశాడు, సయ్యద్ అసీం మునీర్. ప్రకటన ఏంటి, ఒక భావోద్వేగపూరిత ప్రసంగం. వీ ఆర్ ద గ్రేట్ సన్స్ ఆఫ్ ది గ్రేట్ ప్యాట్రియట్స్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడాడు. అవర్ 4 fathers, 5 fathers, 6 fathers అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ వచ్చాడు. పాకిస్తాన్కి అంత చరిత్ర ఉందిట, మరి వీళ్ళ తాతలు ఏమన్నా రాశారో తెలీదు. ఇంత దారుణాలతో కూడిన చరిత్ర అయితే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న దేశాలు 160-170 పైగా పడిన దేశాలు ఎవరికైతే ఉండదు. ప్రతి దేశానికి సైన్యం ఉండటం చూసాం, కానీ సైన్యం కోసం ఒక దేశం ఉండటం పాకిస్తాన్లోనే మనం చూడొచ్చు. ఆ సైన్యమే అక్కడ అరాచకం సృష్టిస్తుంది. ఒక భిక్షాపాత్ర పట్టుకొని వాళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడల్లా IMF దగ్గరికి వెళ్తారు, అమెరికా దగ్గరికి వెళ్తారు. వాడు 4 రూపాయలు ఎదురుస్తారు. వాడు ఏం చెప్తాడు, దేశంలో పావర్టీ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం, మీ సపోర్ట్ కావాలి. తీసుకొచ్చి వాళ్ళు చేసేది ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంపులకి ఆ డబ్బులు ధారపోస్తారు. ఆ టెర్రరిస్టులు ఎవరో కాదు, ఆ క్యాంపులో ఉన్నప్పుడు టెర్రరిస్టులు యూనిఫామ్ వేసుకుంటే పాకిస్తాన్ మిలిటరీ. సో ఇప్పుడు అదే పాకిస్తాన్ మిలిటరీని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్కు ముందు సయ్యద్ అసీం మునీర్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, భవిష్యత్తులో భారతదేశాన్ని మనం చూడక్కర్లేదు, మనకి ఈస్ట్ వైపునున్న దేశం చూస్తుంది అన్నాడు. ఎవరు? బంగ్లాదేశ్. అనుకున్నట్టే అక్కడి నుంచి మనకి దుర్మార్గం, ఈ దారుణాలు, అక్రమ వలసలు, అక్రమ సొరబాట్లు, దాడులు అండ్ మత ఛాందస్వాదులు, ఉగ్రవాదులు దిగుమతి అవుతున్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళని కలకత్తాలో మన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పట్టుకోవడం, వాళ్ళని కాన్ఫిస్కేట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. బట్ ఇంకా దిగుమతి అవుతారు, ఎందుకంటే పంపింగ్ పాకిస్తాన్ నుంచి అలా జరుగుతుంది బంగ్లాదేశ్కి, వాళ్ళకి ఈస్ట్ కాబట్టి. అక్కడి నుంచి మన దేశానికి మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే బంగ్లా బార్డర్ని అనుకున్న 4 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. అది చూస్తే మణిపూరు, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బీహార్. ఈ 4 రాష్ట్రాలను అనుకున్న ప్రాంతంలోనే ఈ 68-70 సీట్లు ఉన్నాయి. జమాతే ఇస్లామీ, పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే ఉగ్రవాద సంస్థ, వాళ్ళ సంస్థ ప్రతినిధులు గెలిచారు. వాళ్ళు గెలిచారంటే రేపటి నుంచి ఇప్పుడు వాళ్ళు తారిక్ రహమాన్కి పెట్టే డిమాండ్ ఏంటి, రోజుకు ఒక హిందువుని మాకు పంపించి మేము చంపుతాం, వాడిని కాలుస్తాము, చెట్టుకు కట్టేసి నరికి చంపుతాము, పంపించంటే ఏదైనా ఇస్తాడు. వెనకటికి మనం పురాణ గాథలు చదువుకున్నాం, బకాసురుడు ఊరి నుంచి రోజుకు ఒకళ్ళని తీసుకెళ్ళి తినేవాడని. ఇప్పుడు బకాసురుడు ప్లేస్లో ఉన్నది పాకిస్తాను, వాళ్ళకి కార్యక్షేత్రం బంగ్లాదేశు, వాళ్ళకి కావాల్సింది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు. వీళ్ళ మీద దాడులు అరికట్టకపోతే నీకు స్థానచలనం తప్పదనే హెచ్చరిక జారీ చేయడానికి, డార్క్ ప్రిన్స్కి హెచ్చరిక జారీ చేయడం కోసం ప్రధానమంత్రి అక్కడికి వెళ్తున్నారు. ఫోన్లోనే హెచ్చరించారు, నేరుగా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి హెచ్చరించి మరీ వస్తున్నారు. ఇప్పటికే మనం కనుక చూస్తే జమాతే ఇస్లామీ గెలిచిన ప్రాంతాల్లో హిందువులు గడగడ వణుకుతున్నారు, వాళ్ళని బతకనిస్తారా లేదా అని. అండ్ అయినప్పటికీ 4 హిందువులు గెలిచారు అక్కడ బంగ్లాదేశ్లో. సో ఈ దారుణాలను అరికట్టడానికి చర్యలు తీసుకోకపోతే తారిక్ రహమాన్ చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు ఫోన్లో. ఇప్పుడు నేరుగా కూడా హెచ్చరిస్తారు. చూద్దాం, డార్క్ ప్రిన్స్ తన పాత పద్ధతుల్లో వెళ్తాడా, కొత్తగా ఏమన్నా అడాప్ట్ చేసుకొని మర్యాదగా మెసులుతాడా? కొంత బ్రీతింగ్ స్పేస్ అతనికి కూడా ఇవ్వాలి కాబట్టి భారతదేశం ఇస్తుంది.